వైసీపీపై రాజోలు ఎమ్మెల్యే దేవవర ప్రసాద్ మండిపడ్డారు. గత ప్రభుత్వం సంక్షేమ ముసుగులో రాష్ట్రాన్ని నాశనం చేస్తుందన్నారు. గత 5 ఏళ్లలో రాజోలు నియోజకవర్గంలో రోడ్లు కూడా వేయలేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రోడ్లు వేసినట్టు తెలిపారు. అప్పుల్లోని రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నారని తెలిపారు ఎమ్మెల్యే. రాష్ట్రము పురోభివృద్ధి గత ప్రభుత్వం సంక్షేమం అనే ఒక ముసుగు వేసుకొని పూర్తిగా అభివృద్ధి లేకపోతే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళటం అనే అంశాలని పూర్తిగా నేలలోకి తొక్కింది. ఎక్కడా కూడా రాష్ట్రము పురోభివృద్ధి చెందటం జరగలేదు. తిరోగమనంలోనే రాష్ట్రం చాలా కష్టాలు పాలైన పరిస్థితి తెలుసు. దీన్ని రాజోలు నియోజకవర్గం విషయంలోనే మనం మాట్లాడదాం. రాజోలు నియోజకవర్గంలో రోడ్లు చూసినట్టయితే ఏ ఒక్క రోడ్డు కూడా నడవటానికి కూడా వీలు కాని పరిస్థితికి తీసుకొచ్చాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి దిశలో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. R&B రోడ్లు వేసాం, పంచాయతీరాజ్ రోడ్లు వేసాం, అలాగే NREGS కింద రోడ్లు వేసాం. ఒక 30-40 కోట్ల రూపాయలు ఈరోజు రోడ్లు నిర్మించుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ ముంపుతో ఈ నియోజకవర్గం చివరి నియోజకవర్గం కావటం, ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లాలో రాజోలు నియోజకవర్గం చివరిది కావటం, దానివల్ల ముంపు 3లో 2 వంతులు పంట పండని పరిస్థితి. 2024 ఖరీఫ్లో ఆల్మోస్ట్ క్రాప్ హాలిడే పరిస్థితి. దీన్ని ఎవ్వరు పట్టించుకున్నారా? దీన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గత సంవత్సర కాలంగా మనం దీన్ని పరిష్కరించే మార్గంలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. గత